My dear enemy, now you are finished. Happy journey. ఏంటి ఆగిపోయావు? ఇప్పుడు నీకు భయం వేస్తుందా? భయం కాదు రాగసుధా, నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎందుకు? నా గన్ను నీ హెడ్కి ఏం చేసింది, నా వేలు ట్రిగ్గర్ మీద ఉంది. నొక్కితే బుల్లెట్ నీ బుర్రలోంచి దూసుకుపోతుంది. చావుకి జస్ట్ 1/2 మీటర్ దూరంలో ఉన్నావు. మాటల్లో బెదురు లేదు, కళ్ళల్లో భయం లేదు. ఇంత కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది రాగసుధా. జీవితం మీద ఆసున్న వాళ్ళకి చావంటే భయం ఉంటుంది. మా అక్క చనిపోయినప్పుడే ఈ రాగసుధ కూడా చచ్చిపోయింది జెండే. రూపం మాత్రమే నీ కళ్ళు ముందుంది. పొగతో రగిలిపోతున్న నా గుండె రాటు తేలిపోయింది. అందుకే ప్రాణం అంటే భయం లేదు. మా అక్క ఆత్మకి శాంతి కలుగుతుందంటే ఎన్నిసార్లు చావడానికైనా, ఎంతమందిని చంపడానికైనా వెనకాడ్ను. ప్రాణంగా చూసుకునే నీ స్నేహితుడి కోసం ప్రాణం ఇవ్వడానికి నువ్వు రెడీనా జెండే? నువ్వే చెబుతున్నావుగా రాగసుధా, ఆర్య నా ప్రాణమని. అలాంటి వ్యక్తికి నీ వల్ల ప్రాబ్లం ఉందని తెలిసాక ఎలా పారిపోతాననుకున్నావు? గుడ్ బై. ఇక్కడే ఉండడమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో మంచినీళ్లు తాగండమ్మా. మీరు ఈ టైంలో వచ్చి చాలా తప్పు చేశారమ్మా. నేను చెప్తానన్నానుగా, ఎందుకు వచ్చారు? నేను రావడం 1 సెకండ్ లేట్ అయినా ఏం జరిగేది కాదు వశిష్ఠ. ఈ రాగసుధని చంపడం అంత తేలిక కాదు. ఆ ఆర్యగాన్ని ఈ చేతులతో చంపి మా అక్క ఆత్మకు శాంతి కలిగేలా చేసేంత వరకు ఆ యముడే వచ్చినా వెనక్కి పంపించేస్తాను. ఒకసారి వాళ్ల కంట్లో పడితే మనకెక్కువ టైం ఇవ్వరు వశిష్ఠ. వాళ్లు మన మీద నెక్స్ట్ అటాక్ చేసే లోపే ఆర్యని ఫినిష్ చేసేయాలి. కానీ ఎలా అమ్మా? ఇప్పుడు మీరిలా వాళ్లకి దొరికిపోవడం వల్ల నా గురించి కూడా తెలిసిపోయింది. ఇన్నాళ్లు నేను చేసిన ప్రయత్నమంతా వృధా అయిపోయింది కదమ్మా. ఇంక నేను మీకు ఎలా హెల్ప్ చేయాలి? నేను వాళ్లకు కనిపిస్తే నన్ను విడిచిపెట్టారు కదా. ఇన్ని సంవత్సరాల మీ నిరీక్షణంతా వేస్టే కదమ్మా. ఏం జరిగినా అంతా మంచే అంటారు వశిష్ఠ. ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయమే రేపు ఆర్య చావుకి పునాదులు వేస్తుంది. ఇన్ని సంవత్సరాలు అజ్ఞాతంగా ఉన్న నేను, 20 ఏళ్లుగా ఆ ఇంట్లో ఉంటున్న నువ్వు ఒకేసారి దొరికావంటే ఏదో మంచే జరుగుతుంది. కొద్ది రోజులు నువ్వు వాళ్ల కంట పడకుండా ఆశ్రమానికి వెళ్ళు. అవకాశం దొరకగానే కబురు చేస్తాను. కానీ మీరెక్కడుంటారమ్మా?
నాకు ఓ చోటు దొరికింది వశిష్ఠ. నా గురించి నువ్వేమో ఆలోచించొద్దు. ఏంటమ్మా, ఏం మాట్లాడవే? అది ఏం లేదు బాబాయ్. మరి పడుకోమ్మా. టైం చూసావా, 4 అవుతుంది. ఇంకా పడుకోకపోతే ఆరోగ్యం పాడవుతుంది. కొత్త ప్లేస్ కదా బాబాయ్, నిద్ర పట్టడం లేదు. నిద్రపోవడానికి కొత్త పాత ఏముంటుందమ్మా? మనస్ఫూర్తిగా మనది అనుకుంటే ఎక్కడైనా ప్రశాంతంగా పడుకోవచ్చు. నువ్వు ఇంకా మమ్మల్ని నీ వాళ్ళు అనుకుంటున్నట్లేదు, అందుకే నిద్ర పట్టట్లేదేమో. అయ్యో, అలాంటిదేం లేదు బాబాయ్. నాకిలాంటి నిద్రలేని రాత్రులు గడపడం అలవాటే. అలాగా. నువ్వు చదువుకోవడానికి మా ఇంట్లో బుక్స్ కూడా ఏం లేవమ్మా. చూడటానికి టీవీ కూడా లేదు. పర్వాలేదు బాబాయ్, మీరు పడుకోండి. ఒక నిమిషం ఉండమ్మా. మా బుజ్జమ్మ పెళ్లి ఆల్బమ్ తీసుకొస్తాను, నిద్ర పట్టే వరకు ఫొటోస్ చూడు. ఇదిగమ్మా, ఈ ఆల్బమ్ చూడు. ఇందులో నువ్వు మా అల్లుడు గారిని కూడా చూడలేదు కదా, చూడొచ్చు. ఇది మా బుజ్జమ్మ పెళ్లిలో పసుపు కొట్టేటప్పుడు తీసింది. ఇది మంగళ స్నానాలు చేసేటప్పుడు తీసింది. ఇక ఇక్కడ సుబ్బు, అను అను ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ ఇక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంటికేమైనా వెళ్ళుంటుందా? ఆర్య, అమ్మా, అను ఏమైనా అక్కడ? అదే అమ్మా, అను నీకేమైనా ఫోన్ చేసిందా? లేదే. చేయలేదా? ఏం జరిగింది ఆర్య? అక్కడంతా బానే ఉంది కదా? అంతా ఫైన్ అమ్మా. మరెందుకలా అడిగావు? అది తన నీకు చెప్పకుండా గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చాను కదా, నీ పర్మిషన్ తీసుకోకుండా వచ్చానని నిన్న తను ఫీల్ అయింది. ఒకసారి నీకు ఫోన్ చేసి అపాలజీ చెప్పానంది, అందుకనే అలా అడిగాను. అక్కడేం ప్రాబ్లం లేదు కదా ఆర్య? నో ప్రాబ్లం అమ్మా, నథింగ్ టు వరీ. ఉంటాను. మంచిది. ఓకేమ్మా, బాయ్. ఇంటికి వెళ్ళలేదు, ఫోను తీసుకెళ్లలేదు. ఇంత పొద్దున్నే బయటికి వెళ్లాల్సినంత అర్జెంట్ వర్క్ ఏమై ఉంటుంది? ఒకవేళ
వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఉంటుందా? పద్దు ఫోన్ వస్తుంది చూడు. నా చెయ్యి ఖాళీగా లేదు సుబ్బు, నువ్వే చూసుకోపో. అమ్మా సుధా, ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు, కొంచెం చూడమ్మా. అలాగే బాబాయ్. అమ్మా సుధా, ఈ వీధి చివరనున్న కిరాణా కొట్టుకెళ్ళి ఈ లిస్టులో ఉన్న సరుకులన్నీ తీసుకొస్తావమ్మా. అలాగే బాబాయ్. ఆర్య సారు, సుబ్బు, ఆర్య సార్ నాకు ఫోన్ చేస్తాండారు. అవునా? ఇందాక నాకు చేసింది కూడా ఆర్యసారేనేమో. ఏం అవసరం వచ్చిందో ఏంటో, లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో సారు, ఎట్టున్నారు? బాగున్నాం పద్దు గారు, మీరెలా ఉన్నారు? మేం బానే ఉన్నాం సారు. చెప్పండి సారు, ఏదైనా పని పడి ఫోన్ చేసినారా? ఇందాక మా సుబ్బు పనిలో ఉండి ఫోన్ చూసుకోలేదు. పర్లేదు పద్దు గారు. అను మీకేమైనా ఫోన్ చేసిందా? ఫోనా? లేదు సారు, మా అమ్మ ఏం ఫోన్ చేయలేదే. ఎందుకు సారు? అక్కడంతా బానే ఉండదు కదా? అంతా బానే ఉంది పద్దు గారు. ఏం లేదు, మేమిద్దరం ఒక వారం రోజులు గెస్ట్ హౌస్ లో ఉందామని వచ్చాం కదా. మీతో ఉండడం తనకు వీలు పడలేదు. సో మీతో ఒకసారి మాట్లాడాలి అంటేను ఫోన్ చేసిందేమో అని అడిగాను. ఓ అంతేనా? మీరుంటే అమ్మకి మేమంతా ఉన్నట్టే. మా గురించి బెంగ పెట్టుకోవద్దని చెప్పండి. అలాగే పద్దు గారు, ఉంటాను. మంచిది సారు. మా అమ్మని అడిగానని చెప్పండి. అలాగే పద్దు గారు. సుబ్బు, నీకు ఈ విషయం తెలుసునా? చెప్తేనే కదా పద్దు తెలిసేది. మన అమ్మీను ఆర్య సారు కలిసి రెస్ట్ హౌస్ కి పోయిండారంట. వారం రోజులు ఆడనే ఉంటారంట. పద్దు, అది రెస్ట్ హౌస్ కాదే, గెస్ట్ హౌస్ అంటారు. ఏదో ఒకట్లే సుబ్బు, మొత్తానికి మన అమ్మి సంతోషంగా ఉంటే మనకు అదే చాలు కదా. ఆర్య సార్ ఉండగా బుజ్జమ్మకి ఏ కష్టమూ రాదే. ముందు టిఫిన్ల సంగతి చూడు. ఆ నమస్తే సార్. నమస్తే, చెప్పమ్మా. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. దేని గురించి? ఒక మిస్సింగ్ కేస్. మిస్సింగ్ కేసా? సరే కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. చెప్పమ్మా, ఎవరు మిస్ అయ్యారు? ఈ అమ్మాయి సార్. ఈ అమ్మాయి నీకు ఏమవుతుంది? సిస్టర్ లాంటిది సార్. సిస్టర్ లాంటిదా? అంటే సిస్టర్ కాదా? సిస్టరే సార్, నా చెల్లెలు. చెల్లెలా? నువ్వే తినకి చెల్లెల్లా ఉన్నావు, తిను నీకు చెల్లెలేంటి? సారీ సార్, తిను మా అక్క. పొరపాట్లో చెల్లెలనేశాను. ఏం పేరు? రాగసుధా సార్. వయసు ఎంత? 35 to 40 మధ్యలో ఉంటుంది సార్. ఎప్పుడు మిస్ అయింది? ఆల్మోస్ట్ 20 years అయింది సార్. ఏంటి 20 years? మరి ఇన్ని సంవత్సరాలు కంప్లైంట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? అంటే అంటే నాది చిన్న ఏజ్ కదా సార్, నాకు తెలియలేదు. మరి మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? అంటే వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ కాదు సార్, సో తెలియక కంప్లైంట్ ఇవ్వలేదు సార్. సరే, తనకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అక్కడ రైటర్ దగ్గర చెప్పి కంప్లైంట్ రాయించుకోమ్మా. అలాగే సార్. ఐడి ప్రూఫ్ తెచ్చావమ్మా?
ఎందుకు సార్? ఎవరో ఏంటో తెలియకుండా కేసు ఎలా ఫైల్ చేస్తాం? నీకేదైనా మీ అక్క గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా నీ డీటెయిల్స్ మా దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు ఐడి ప్రూఫ్ ఇస్తే నేను ఆర్య సార్ భార్యనని తెలిసిపోతుంది. నేను కంప్లైంట్ ఇచ్చిన విషయం ఎవరికి తెలియకూడదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అది సార్, యాక్చువల్లీ ఐడి ప్రూఫ్ ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చాను. ఇట్స్ ఓకే. ముందైతే కంప్లైంట్ రాయించు, తర్వాత వెళ్ళి ఐడి ప్రూఫ్ తీసుకురా. ఓకే సార్. ఏమైంది సార్? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? తన మీద ఒకరు కేసు పెట్టారు. కేసా? కేసేంటి సార్? మర్డర్ కేసేం లేదు లేవయ్యా, మిస్సింగ్ కేసు పెట్టారు. తాను కనిపించట్లేదని వాళ్ళ రిలేటివ్స్ కేసు పెట్టారు. ఎవరు సార్ వాళ్ళు? ఆవిడ పేరు దాని గురించి ఎవరికి తెలియకూడదు, సీక్రెట్ గా ఉంచాలి. ఆవిడ పేరేంటి సార్? అవన్నీ నీకెందుకయ్యా, తను వస్తే చెప్పు, నేను ఎక్కడే ఉంటాను. ఇదిగా తినడానికి ఏమున్నాయి? ఏమీ లేవండి, ఇంకా ఏం చేయలేదు. పద్దు నువ్వు ఉండు, ఇడ్లీ ఉంది సార్. 2-3 ప్లేట్లు పట్టుకురా. సుబ్బు, ఆ అమ్మికి ఎవరు లేరని చెప్పింది కదూ, ఈయనేంది చుట్టాలు ఉన్నారంటాడు? అదే అర్థం కావట్లేదు పద్దు. ఇంతకీ ఆ రిలేటివ్ ఎవరై ఉంటారో? ఎస్ఐ ఏంటి ఇక్కడున్నాడు? బాబాయ్తో ఏం మాట్లాడుతున్నాడు? ఒకవేళ గన్ దొంగతనం చేసిన విషయం తెలిసిపోయి ఉంటుందా? ఇప్పుడు నేను వెళ్తే ఆ ఎస్ఐకి దొరికిపోతాను. ఆ ఆర్యని చంపడం కుదరదు. వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మేడం నమస్తే. మేడం నమస్తే. తను ఎక్కడ సార్? అదిగో మేడం, ఆ టిఫిన్ బండి ఉంది కదా, అక్కడే పనిచేస్తుంది మేడం. రాగసుధ అమ్మా నాన్నల దగ్గర పనిచేయడం ఏంటి? రండి మేడం. నాన్నా, బుజ్జమ్మా చెప్పనే లేదు వస్తున్నట్టు. తను ఎక్కడుంది నాన్నా? అమ్మి అన్నా
తనెవరు బుజ్జమ్మా? తనే నాన్నా. ఎవరమ్మి తను? ఎవరి గురించి ఎతుకుతాండావు? అదే అమ్మా, మీ దగ్గర పనిచేస్తుందే రాగసుధ, తన గురించే. ఎక్కడ తను? తను నీకు తెలుసా బుజ్జమ్మా? తెలియకపోవడం ఏంటి నాన్నా? తనే నా చెల్లెలైతే. నాన్న చెల్లెలా? నీకు చెల్లెలు ఎలా అవుతుంది బుజ్జమ్మా? ఏం మాట్లాడుతున్నావు అమ్మి? ఆ పిల్ల నీకు చెప్పరా చెప్పరా, నిజం చెప్పరా వశిష్ఠ, చెప్తావా లేదా? జెండే 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 ఆర్య, ఎంత కొట్టినా వీడు నోరిపట్లేదు. ఏం చేద్దాం వీడిని? ఎంత కొట్టినా వీడు నిజం చెప్పడం లేదు అంటే ఎంట్రీకి ముందే ఎగ్జిట్ ప్లాన్ చేశాడు జెండే. నవ్వుతావేంట్రా? చెప్పరా. నువ్వు అనార్యా, వీడి నుంచి సమాధానం ఇంకోలా రాపడతాను. బుల్లెట్ బాడీలోకి వెళ్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. జెండే కొడితే తట్టుకుంటున్నాడు, బెదిరిస్తే భయపడట్లేదు అంటే వాడి విశ్వాసం ఏంటో అర్థమవుతుంది. చావుకు తెగించే వీడు మన ఇంట్లోకి వచ్చాడు. వీణు ఊరికి వదలకూడదు ఆర్య. మనందరి కళ్ళు కప్పి మన కళ్ళనే పొడుద్దామని మన ఇంట్లోనే ఇంతకాలం ఉన్న వీడు చాలా డేంజర్. వీణ్ణి చంపేద్దాం ఆర్య. జెండే మనకు కావాల్సింది వీడు కాదు, వీడి వెనకాల దాక్కుని తిరుగుతున్న ఆ రాగసుధ. రాబందు కోసం ట్రై చేస్తే ర్యాట్ దొరికింది. లీవ్ హిమ్. మనం ఎవరికీ తెలియకుండా ఎంక్వైరీ చేయడం వల్లే మనకది దొరకట్లేదేమో అనిపిస్తుంది ఆర్య. ఆర్య, ఓ పని చేస్తే రాగసుధ ఫోటో పేపర్లో వేసి ఆచూకీ చెప్పిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తామని అనౌన్స్ చేస్తే దొరికే ఛాన్స్ ఉంది ఆర్య. నీ గురించి చాలా ఎంక్వైరీ కూడా చేశాడమ్మా. ఎంక్వైరీయా? ఏం ఎంక్వైరీ బాబాయ్? నీ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాడు. చాలాసేపటి నుంచి నీ గురించి చూసి చూసి ఇందాకే వెళ్ళాడు. అంటే ఖచ్చితంగా అతనికి నేను రివాల్వర్ తీసిన సంగతి తెలిసిపోయిందన్నమాట. ఎవరో నీ గురించి తెలుసుకోమన్నారటమ్మా, అందుకే వచ్చానని చెప్పాడు. తెలుసుకోమన్నారా? అంటే ఆయన రివాల్వర్ కోసం రాలేదా? మరి ఏం తెలుసుకుందానొచ్చాడు? ఒకవేళ ఆర్య నా కోసం ఎంక్వైరీ చేయిస్తున్నాడా? ఎవరు బాబాయ్ వాళ్ళు? నాకెవరూ లేరు కదా. నా గురించి ఎవరు వెతుకుతారు? నీ గురించి నేను అదే చెప్పానమ్మా, కానీ నాకు ఇప్పుడే తెలిసింది నీ గురించి వెతికిస్తున్నది ఎవరో కాదు, మా బుజ్జమ్మే అని. అనువా? అవునమ్మా, మా అనునే. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందట కదా? నాకు చెప్పలేదేంటమ్మా? మా ఇద్దరికి పరిచయం ఏంటి బాబాయ్? నేను అనుని చూసింది మొన్న, అది కూడా ఫోటోలోనే, అంతే.
అదేంటమ్మా మా బుజ్జమ్మేమో నువ్వు తనకి బాగా తెలుసు అంటోంది, నువ్వేమో అసలు తెలియదు అంటున్నావు. ఏంటమ్మా ఇది? ఒకసారి బుజ్జమ్మకి ఫోన్ చేయనా, మాట్లాడతావా? చెయ్యండి బాబాయ్. ఏంది సుబ్బు ఇది? ఆ అమ్మికి నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది కదా, ఇప్పుడే చేయాలా ఇంది ఫోను? తర్వాత చేద్దులే. ఇదిగో అమ్మి, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, అందరం అన్నం తిందాము. తర్వాత తింటానులే పిన్ని. ఏంది తర్వాత తినేది? 2 రోజుల నుంచి ఇట్టానే చెప్తాండావు, అందుకే నీ కళ్ళు తిరుగుతాండాయి. నీకేదైనా అయితే ఏంటి పరిస్థితి? ఏంటను మేడం, కనిపించట్లేదా? ఇదేం బాలేదు సార్. ఏం బాలేదు? ఇదిగో మీరు చేసిందేం బాలేదు. నేనేం చేశానను? చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు ఇన్నోసెంట్ గా నేనేం చేశాను అంటున్నారు. మీరు రాను మరీ చిన్న పిల్లాళ్ళ బిహేవ్ చేస్తున్నారు సార్. నేనా? అవును, మీరే. ఇలా నా వెనకాల మీకు మాత్రమే కనపడేటట్టు రాసి నన్ను చెప్పమంటే ఎలా చెప్పగలుగుతాను సార్? చెప్పగలవను. ఎలా? నాకు కూడా మీలాగే 2 కళ్ళే ఉన్నాయి, అవి కూడా ముందున్నాయి. వెనకాల చదవగలుగుతాను. కళ్ళతో చదవడానికి అది టెక్స్ట్ బుక్ లో ఉండే కొటేషన్ కాదను, మనసులో ఉండే ఫీలింగ్. మనసు పెట్టి ప్రయత్నిస్తే తప్పకుండా చెప్పగలం. నీ ప్రేమ ఎలా ఉంటుందో నా కళ్ళకు చూపించావు, కానీ నా ప్రేమ ఎలా ఉంటుందో నీ మనసుకు చూపించాలనుకున్నాను. నిజమైన ప్రేమ ఉన్న చోట మనుషులు మాట్లాడుకోరాను, మనసులు మాత్రమే మాట్లాడుకుంటాయి. నేను నీ వెనకాల రాసింది అక్షరాలు కాదను, నా హార్ట్ బీట్ నుంచి నీ కోసం వచ్చిన నా ఫీలింగ్స్. నీ మనసుతో చదివి నా మనసుకు అర్థమయ్యేలా చూపించు. 2 గుండెలు కలిసి ఒక్కటిగా కొట్టుకోవడాన్నే ప్రేమ అంటారు. చూద్దాం, నా మీద నీకున్నది ప్రేమ లేక ఇష్టమో? ఈ గుండె చేసే ప్రతి శబ్దంలో మీ పేరే ఉంటుంది సార్. మీ మనసులో నా మీద ఉన్న ఫీలింగ్స్ ని చదివి మీ కళ్ళ ముందు ప్రజెంట్ చేస్తాను. నాకు మీ మీద ఉన్నది ప్రేమ మాత్రమే కాదు, అంతకు మించి అని నిరూపిస్తాను. మనసులు పంచుకున్న మన ప్రేమని మనం కూడా పంచుకుందాం. కదలడమే మరిచెనుగా తాళాలు మిమ్మే.
సైలెంట్ అయ్యావేంటి? ఏం లేదు. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది కదా? అది నీ ఇల్లే అనుకో, ఏ మొహమాటము పడకు. పరాయి వాళ్ళని కూడా సొంత మనుషుల్లా చూసే మీలాంటి వాళ్ల మధ్య ఉండగా నాకేమవుతుందను? నేను బానే ఉన్నాను. నువ్వు బాగుండాలి రాగసుధా. నువ్వు బాగుంటేనే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది. నా ప్రశ్నకి ఒక సమాధానం దొరుకుతుంది. నీ జీవితానికి నేను సమాధానం వింటాను. అవన్నీ నీకిప్పుడు అర్థం కావులే. నేను పొద్దున్నే వచ్చి నిన్ను కలుస్తాను. జాగ్రత్త. టేక్ కేర్. ఉంటాను. బాయ్. అలాగే, బాయ్. ఏం సుధా, ఏమంటుండదు మా అమ్మే? రేపొచ్చి కలుస్తానంది పిన్ని. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అమ్మా? లేదు బాబాయ్, ఇదే మొదటిసారి. ఓ, మరి మా బుజ్జమ్మేమో నువ్వు తెలుసు అంటుంది, నువ్వేమో తెలియదు అంటున్నావు. ఏంటమ్మా ఇది? ఏమో బాబాయ్, నాకు కూడా అనుని చూడాలి, మాట్లాడాలి. నా కొడుకు ఒకటన్నా ఎవరా? పోనీ ఒకరినైనా. ఏంటి ఆఫీస్లో న్యూసెన్స్? పని చేయడానికి వచ్చావా లేకుంటే పరాచకాలు ఆడడానికి వచ్చావా? పటాయించడానికి వచ్చాను సార్. వాట్? అబ్బే ఏం లేదు సార్, అంతా ఉత్తుతే. కాదు సార్, అంతా అబద్ధం. కావాలంటే మీరే చూడండి. కళ్ళు పోయినా కాము ఎలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో చూడండి. కామం కామాలు రెండు లేవు సార్, ఏదో కాలక్షేపానికి అలా. ఏడ్చావులే. ఆఫీస్ కి కాలక్షేపానికి వచ్చావా పని చేయడానికి వచ్చావా? పని చెడగొట్టడానికి వచ్చాడు సార్ మా నాన్న. ఒరే సుపుత్ర ఆగరా. ఈసారి పని చేయకుండా పనికి మళ్ళీ పనులు చేస్తూ కనిపించావనుకో ఉద్యోగం నుంచి పీకేస్తా. అందరూ పీకేవాళ్ళనా సార్? ఏంట్రా నోర్లేస్తుంది? అబ్బే మిమ్మల్ని కాదు సార్, నా కొడుకుని. పీకిని కళ్ళతోటి పెట్టరా సన్నాసి నా కొడుక అంటున్నా. రే తెంగర్ నా కొడుక కళ్ళతోటి పెట్టరా. ఇడియట్. ఉండు. అమ్మా నా కర్ర ఎక్కడ? సారీ. పదమాన్సి, అలా బయటికెళ్ళి లంచ్ చేద్దాం. నువ్వు చాలా పెద్ద చాక్లెట్స్ తీసుకొచ్చావు కదా, అవి చూసి నువ్వు కడుపు నిండిపోయింది. కావాలంటే నువ్వు వెళ్ళి కడుపు నిండా మెక్కు. మాన్సి అక్క, 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 ఎలా ఉన్నావు అక్క? నీకోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నిన్ను ఎప్పుడెప్పుడు కలుస్తాను, నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని నా మనసు నిండా నీ ఆలోచనలే. నిన్ను కలవాలి, ఎక్కడ కలవాలి అని రోజు ఆ దేవుణ్ణి ప్రార్థించేదాన్ని తెలుసా? మొత్తానికి ఆ దేవుడికి కూడా నా బాధ అర్థమైనట్టుంది. అందుకే మనల్ని ఇలా కలిసేలా చేశాడు.
నా నిరీక్షణ ఫలించేలా చేశాడు. బుజ్జమ్మా, నిరీక్షణ ఏంటి? తన గురించి నువ్వు దేవుణ్ణి ప్రార్థించడం ఏంటి బుజ్జమ్మా? అవునను, నేనొచ్చిందే నిన్నగాక మొన్న. అలాంటిది నా గురించి ఇన్నాళ్లుగా వెయిట్ చేయడం ఏంటి? అంటే చెప్పు బుజ్జమ్మా, సుధా నీకు ఇంతకు ముందే తెలుసా? తెలుసు నాన్న. తను నా అక్క అన్న విషయం నాకు ముందే తెలుసు. అక్క? అక్కేంటమ్మా? సుధా నువ్వెవరో తెలియదు అని చెప్పింది, మరి నువ్వేమో అక్క అంటున్నావు. బుజ్జమ్మా, ఏంటమ్మా ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న? రాగసుధది నాది రక్త సంబంధం అంటున్నాను. రక్త సంబంధమా? బుజ్జమ్మా, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? అదేంటి నన్ను అలా అడిగారు? మరి లేకపోతే ఏంటి బుజ్జమ్మా? తనకి నీకు రక్త సంబంధం ఏంటి? అదేలా సాధ్యమవుతుంది? ఎందుకు సాధ్యం అవ్వదు నాన్న? యు డూ వన్ థింగ్స్ అంటే చెప్పార్యా. వశిష్ఠను వదిలే. ఆర్య, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు విన్నది కరెక్ట్ ఇజండే. ఆ వశిష్ఠని కట్టేసి ఉంచడం వల్ల మనకి ఎలాంటి యూస్ లేదు. కానీ వాణ్ణి వదిలేస్తే యూజ్లెస్ కాస్త యూస్ఫుల్ అవుతాడు సండే. అర్థం కాలేదార్య. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది సండే? పెద్ద చేపకి వాలేస్తే పిల్ల చేప ఇరుక్కుంది. ఇప్పుడు అదే పిల్ల చేపని ఎరగా వేసి రాగసుధ అనే పెద్ద చేపని పట్టేద్దాం. వెరీ గుడ్ ఐడియా. జెండే, బీ కేర్ఫుల్. వాణ్ణి మనమే కావాలని వదిలేశామన్న డౌట్ వశిష్ఠకి రానివ్వకు. ప్లాన్ వేసింది మనమే అయినా ప్రాసెస్ మొత్తం వాడి పాయింట్ ఆఫ్ వ్యూలోనే జరుగుతున్నట్టుండాలి. వాడికి తెలియకుండా వాడిని ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉన్న రాగసుధ ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. ఇన్ కేస్ రాకపోయినా ఇన్ఫర్మేషన్ అయినా దొరుకుతుంది. అలాగే ఆర్య. రాయ్, వాణ్ణి ఫాలో అవుతూ వెళ్ళండి. ఎంత దూరం వెళ్తే అంత దూరం. ఓకే సార్. వాడి ద్వారానే తప్పించుకున్న రాగసుధ మళ్ళీ వాడి ద్వారానే మనకి చిక్కాలి. అలాగే సార్. గో, మూవ్ ఫాస్ట్. ఓకే అండి, ఐల్ కాల్ యు బ్యాక్. నీరజ్, నీరజ్,
యా యా ఏంటి మాన్సి? డబ్బులు కావాలి. డబ్బులా? డబ్బులా అంటావేంటి? డబ్బులే. అదేంటి మాన్సి, మొన్నే కదా 25 లక్షలు ఇచ్చాను, మళ్ళీ డబ్బులు కావాలంటావేంటి? అవసరం పడింది అడిగాను, ఇస్తావా ఇవ్వవా? అది కాదు మాన్సి, అంత డబ్బు ఇంత తొందరగా ఎలా ఖర్చు చేసావు? పార్కులో పల్లీలు అమ్ముకునే వాడికి డొనేషన్ ఇచ్చాను, చాలా. ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వవా? సరే, ఈసారి పార్క్కి వెళ్ళకు. ఎందుకు? ఎందుకేంటి, మళ్ళీ పల్లీలు అమ్మేవాడు కనిపిస్తే డబ్బులన్నీ డొనేట్ చేసేస్తావు కదా. నీరజ్, సరే సర్లే, ఇంతకీ అమౌంట్ ఎంత కావాలి? 5,000 10,000? ఏం నీరజ్, నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నావా? ఓ పెద్దదానివే కదా, అస్తమానం డబ్బులు అడిగేసరికి చిన్నపిల్లవు అనుకున్నానులే. సరే, ఓ 50,000 సరిపోతాయా? ఏంటి ముష్టేస్తున్నావా? పోనీ ఎంత కావాలో నువ్వే చెప్పు మాన్సి. 50 లక్షలు. 50 లక్షలా? 50 లక్షలా అంటూ చిన్నపిల్లల్లా నోరెళ్ళు పెడతావేంటి? ఈగలు దూరుతాయి, మోసాయి. ఆయన అంత డబ్బు నీకెందుకు? ఏ చెప్తే గాని ఇవ్వవా? చెప్పే వరకు ఇవ్వను. నీరజ్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నేనే నేను ఇన్సల్ట్ చేయట్లేదు మాన్సి, అంత డబ్బు ఏం చేస్తావో ఇన్ఫర్మేషన్ ఇవ్వు అంటున్నాను. ఏం చేస్తే ఏంటి నీరజ్, నాకు ఖర్చులుంటాయి కదా, అవన్నీ నీతో చెప్పాలా ఏంటి? చెప్పాలి మాన్సి, ఈ ఇంట్లో ఖర్చు పెట్టే ప్రతి పైసాకి లెక్కుంటుంది. కోట్ల ఆస్తి కళ్ళ ముందే ఉన్నా ఖర్చు పెట్టే అధికారం మాత్రం మనకింకా వేలల్లోనే ఉంది మాన్సి. నేను నీకిచ్చే ప్రతి రూపాయి దాదాకి లెక్క చెప్పాలి. పర్పస్ ఏంటో చెప్తే 50 కాదు 2 కోట్లైనా ఇస్తాను. పర్సనల్ గా అంటే మాత్రం ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేవు నీరజ్? ఇదంతా నీ ఆస్తి కాదా? ఇందులో నీకు భాగం లేదా? మామ్ ఇన్లాకి నువ్వు కొడుకువేగా, వెళ్ళి బ్రో ఇన్లాని నిలదీ నీరజ్. నా ఆస్తి నాకు వాటా కావాలని అడుగు. మాన్సి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానా? అందరూ కలిసి నిన్ను పిచ్చోని చేస్తున్నారు. భార్య ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వలేని అసమర్థుని చేస్తున్నారు నిన్ను. అనుభవించడానికి పనికిరాని ఆస్తి ఎంతుంటే ఏంటి? నా గురించి మీరెందుకు ఆలోచిస్తారు? అది కాదు మాన్సి, అంత డబ్బంటే ఆర్యకి లెక్క చెప్పాలి కదా, ఆ పనేంటో చెప్పి తీసుకో. నేను అదే అన్నానమ్మా, ఎందుకు అంటే చెప్పట్లేదు. నీరజ్, నువ్వు ఇంకా మాట్లాడకు. కట్టుకున్న భార్యకి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వలేని వాడివి నువ్వు ఇంకా మాట్లాడుతున్నావా? చిచి. ఏంటి నీరజ్ ఇదంతా? నీకు తన గురించి తెలుసు కదమ్మా. నాకు తెలిసినంత మాత్రాన సమస్యలు సద్దుమణిగిపోవు నీరజ్. ఇల్లుని మించి పందిరి, భర్తని మించి భార్య ఉండడం అంత మంచిది కాదు. భార్య పట్ల ఎలా ఉండాలో భర్తగా నువ్వు కొన్ని తెలుసుకుంటే మంచిది. నీ మాట విన్నప్పుడు నువ్వు సైలెంట్ అయి ప్రేమగా ఉండు, దాంతో ఆటోమేటిక్ గా నీ దారిలోకి వచ్చేస్తాడు. మేమంతా చేసింది అదే మాన్సి, చూడు ఎంత హ్యాపీగా ఉన్నామో. ఎస్ మాన్సి. కానీ నాకు మీ అంత ధైర్యం లేదే. ధైర్యం తెప్పించడానికి ఫ్రెండ్స్ పే ఉన్నాం కదే. ఎలా తెప్పిస్తారు? బెరర్ ఇలా రా, ఇలా. అమ్మో, ఆల్కహాలా? నాకొద్దే, నేను తాగును. మా ఇంట్లో తెలిసిందంటే నీరజ్ నా తాట తీస్తాడు. ఆయన తాట తీయడానికే తాగమంటున్నాము. తాగు, ధైర్యం వస్తుంది. వద్దు, నేను తాగను. నీ కర్మ. మీరాడండే, ఇదిప్పుడే కాదు ఎప్పుడు మనతో పేకాటాడదు. అవునవును, కరెక్ట్ గా చెప్పావు. దాని ఫేస్ కి మన రేంజ్ లో టేబుల్ ఆడాలంటే అది అయ్యే పని కాదులే. అయినా పిల్లిలాంటి మాన్సిని పులిలా మార్చాలనుకోవటం మన తప్పే. దాన్ని వదిలేయండి. వెళ్ళి కిచెన్ లో పాలు తాగుతూ కూర్చోమ్మా మాన్సి.
ధైర్యం వస్తుంది? ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడు మనతో పేకాట ఆడదు. పిల్లి లాంటి మాన్సిని పులిలా మార్చాలనుకోవటం మన తప్పే. వెళ్ళి కిచెన్ లో పాలు తాగుతూ కూర్చో అమ్మా మాన్సి. ఏంటిది? నిమ్మతోనా? కాదు సార్, స్వీట్. నో స్వీట్. ఓ, ఇప్పుడు మీరు ఈ స్వీట్ ని నా పెదాలకి మీ పెదాలు టచ్ అవ్వకుండా తీసుకుంటేనే మీరు గెలిచినట్టు. పొరపాటున టచ్ అయితే మాత్రం మీరు ఓడిపోయినట్టే. ఇక మీకు గిఫ్టే ఉండదు. ఓకే ఓకే. సార్, ఛాన్స్ దొరికింది కదా అని అడ్వాన్స్ అయ్యారు. అవ్వరులేండి, ఆర్య సార్ది అంత చీప్ ట్రిక్స్ ప్లే చేసే క్యారెక్టర్ కాదు కదా. అంతేనా సార్? తెలివిగా లాక్ చేస్తున్నావు. కానీ కానీ ఆల్ ది బెస్ట్. I won the game. మీరు ఆర్య సార్ కదా సార్, అంత ఈజీగా ఎలా ఓడిపోతారు? కంగ్రాట్స్. కానివ్వండి. మాన్సి, చూడు నీ నోట్లోంచి మందు స్మెల్ ఎలా వస్తుందో. నాకు రావట్లేదే. మాన్సి, నువ్వు తాగితే నీకెలా స్మెల్ వస్తుంది? నీరజ్, లాజికే. మై ఇంటెలిజెంట్ హస్బెండ్, ఐ లవ్ యు. మాన్సి, మాన్సి, పద లోపలికి వెళ్దాం. లోపలికా? వద్దు నీరజ్, నాకిక్కడే చాలా బాగుంది. నీ ఒళ్ళో ఇలాగే రాత్రంతా పడుకోవాలనుంది. మాన్సి, మాన్సి, నువ్వు ఇలా మందు తాగొచ్చిన విషయం అమ్మకు గాని దాదాకు గాని తెలిసిందంటే ఎంత నీచంగా ఉంటుందో తెలుసా? ఏంటి భయపడతా? నా డబ్బులతో నేను మందు తాగితే నీచంగా ఎందుకు ఉంటుంది? మత్తుగా ఉంటుంది. మాన్సి, నేను చెప్పేది విను, లోపలికి వెళ్దాం పద పద. నో నో నో. మాన్సి, అమ్మగానే నేను ఇలా చూసిందంటే చాలా పెద్ద గొడవ అవుతుంది. నా మాట విని లోపలికి వెళ్దాం పద. ఏంటి నువ్వు పిరికివాడ్లా ప్రతి దానికి భయపడుతూ ఉంటావేంటి? తెలిస్తే ఏం జరుగుతుంది? గొడవ జరుగుతుందా? అయితే నేనే పిలుస్తాను. మామిళ్ళకి ఏమైనా కొమ్ములున్నాయా? ఈ మాన్సి ఎవ్వరికి భయపడదు. మామిళ్ళ అయినా బ్రోయిన్లో అయినా. రమను రమన్ చెప్తాను. మామిళ్ళ మాన్సి, ఏ మామిళ్ళ
ఆర్య సార్ ఆలోచనలు రాను రాను ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా. ఆర్య సార్, మీ ఆలోచన విధానానికి చేకే బావు. ఇంతకీ ఆర్య సార్ ఎక్కడున్నారబ్బా? ఆర్య సార్, ఆర్య సార్, ఆర్య సార్, ఏంటి పిలుస్తున్న పలకట్లేరు? మిమ్మల్ని బయటకు ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. దాక్కుంది చాలు సార్, రండి బయటికి. మీరొస్తే మీకు హగ్గిస్తాను, లేదంటే ఈ టడ్డీకిచ్చేస్తాను. రారా? సరే, మీ ఇష్టం. ఏంటిది, ఆర్యస్ రావట్లేదే? కంపదీసి ఇందులో ఎలా ఉంటారు? ఛాన్సే లేదు. ఒకవేళ నిన్ను టెన్షన్ పెట్టినట్టు మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసుంటారా? అలా చేసుంటే ఈ పాటకి హెల్ప్ మీ అని వాయిస్ రావాలే. ఆర్య సార్, ఆర్య సార్, ఆర్య సార్, ఎక్కడున్నారు మీరు? అయ్యో నీరజ్, నీరజ్! మాన్సి, ఏంటి అరుపులు? నావి అరుపులు కావు నీరజ్, ఆర్తనాదాలు. అబ్బా, తల తల పగిలిపోతుంది నీరజ్, ఏదో ఒకటి చెయ్యి. ఒక నిమిషం. నీరజ్, ఏం చేస్తున్నావు నువ్వు? తల పగిలిపోతుంటే అటు ఇటు చూస్తావేంటి? తొందరగా ఏదో ఒకటి చెయ్యి. అమ్మా, అందుకే చూస్తున్నాను మాన్సి, కానీ ఎక్కడా సుత్తి దొరకట్లేదే. తలనొప్పితో బాధపడుతున్న నాకు టాబ్లెట్స్ ఇవ్వకుండా సుత్తి కోసం చూస్తున్నానంటావేంటి? పగిలిపోతున్న నీ తలని పూర్తిగా పగలగొట్టేద్దామని. నీరజ్, చూకులేసే టైం ఇది. భార్య బాధపడుతుంటే పట్టించుకోవడం మానేసి పంచలేస్తావేంటి? ఇదేం బాలేదు. నువ్వు చేసిందేమన్నా బాగుందా? అలా పీకల దాకా తాగి రావడం ఎందుకు? ఇలా పొద్దున్నే తలపట్టుకోవడం ఎందుకు? నీరజ్, హెల్ప్ చేయమని పిలిస్తే కౌన్సిలింగ్ ఇస్తావేంటి? అయినా నా డబ్బులతో నేను తాగడం తప్ప? నీ డబ్బులతో నువ్వు తాగి రావడం తప్పని నేను అనట్లేదు, కానీ ఎవరికి మందలవాట్లేని ఇంట్లో ఇలా తాగి రావడం తప్పని అంటున్నాను. ఇంకెప్పుడు ఇలా తాగి ఇంటికి రావద్దు. ఓకే నీరజ్, సారీ సారీ సారీ. చాలా ముందు నా తలనొప్పి తగ్గే ఉపాయం ఏదైనా ఆలోచించు ప్లీజ్. సర్లే, నేను కిందికెళ్ళి మెడిసిన్ పంపిస్తాను. అమ్మా, ఏంటి నీరజ్? మాన్స్ ఎందుకు అలా అరిచింది? తనకి కళ్ళు తిరగడం ఇంకా తగ్గలేదా? అవునమ్మా,
ఇంకా తగ్గలేదంట. పోనీ హాస్పిటల్ కి తీసుకెళ్ళకపోయావా? లేదమ్మా, హాస్పిటల్ కి వెళ్లేంత సీరియస్ ఏం కాదు. షీ విల్ బి ఓకే. సరే నీరజ్, జాగ్రత్త. అలాగే అమ్మా, నాకు కొంచెం వర్క్ ఉంది, బయటికి వెళ్ళొస్తాను. అలాగే నీరజ్. హలో మాన్సి మేడం, రాత్రి ఇచ్చిన ధైర్యం ఎలా పనిచేసింది? ప్లాన్ వర్కౌట్ అయిందా? నీ బొంద వర్కౌట్ అయింది. అసలు అసలు నా చేత ఏ మందు తాగించారే? తలంతా పట్టేసింది. ఓ, హ్యాంగ్ ఓవరా? హ్యాంగ్ ఓవర్ అంటే? అదేనే, నీకు మందు తాగటం అలవాట్లేదు కదా, అందుకే అలా తల పట్టేసినట్టుంది. ఇప్పుడు ఈ పెయిన్ తగ్గాలంటే నేనేం చేయాలి? ఏదైనా రెమెడీ ఉంటే చెప్పవే, నొప్పి భరించలేకపోతున్నా. కూల్ మాన్సి, ఒక్క హ్యాంగ్ ఓవర్ పెగ్ వేసావంటే నీ తలనొప్పి తప్పమని ఎగిరిపోతుంది. ఏంటి ఇప్పుడా? బయటికెళ్తే నీరజ్ నన్ను చంపేస్తాడు. అయితే ఇంట్లోకి తెప్పించుకో. అది ఇంకా డేంజరే. అబ్బా, ఏంటి మాన్సి నువ్వు ప్రతిదానికి భయపడతావు? సర్లే, మందు తీసుకొని మేమే మీ ఇంటికి వస్తాముండు. ప్రాబ్లం అవుతుంది. మాన్సి, ప్రాబ్లం తగ్గించడానికి మేము వస్తున్నాం. నువ్వు ఫోన్ పెట్టే. అయ్యో బాబాయ్, వంట నేను చేస్తాను, మీరిలా రండి. అయ్యో పర్లేదమ్మా, ఇవన్నీ నాకు అలవాటే. పద్దు బయటికెళ్ళిన ప్రతిసారి నేనే వంట చేసుకునేవాణ్ణి. అయినా చేతికి గాయం పెట్టుకుని వంట ఎలా చేస్తావమ్మా? నువ్వు కూర్చో, నేను చేస్తాగా. వద్దంటే వినవుగా. అమ్మా సుధా, ఈరోజు గుత్తి వంకాయ ట్రై చేయనా? చేయండి బాబాయ్. నీకు గుత్తి వంకాయ ఇష్టమేగా? ఇష్టం లేకపోతే చెప్పమ్మా, వేరే చేద్దాం. ఎందుకులే బాబాయ్, నేనేదైనా తింటాను, పర్వాలేదు, గుత్తొంకాయ చేయండి. అలాగే అమ్మా. ఈ గుత్తొంకాయ ఫ్రై అంటే మా బుజ్జమ్మకి అంత ఇష్టమో. అలా అని అక్కకు కూడా గుత్తొంకాయ పెట్టాలని చూస్తున్నారా? అరే, నీకు నిండు నూరేళ్ళు బుజ్జమ్మ, మాటల్లోనే వచ్చేసావు. కనీసం ఫోన్ అయినా చేయలేదేంటమ్మా? ఏంటి నాన్న ఇది? నిన్నే కదా చెప్పాను అక్కని బాగా చూసుకోమని. ఇలా గుత్తొంకాయ ఫ్రై చేసి పెట్టాలా? అను, పిన్నుంటే బాబాయ్ కూడా ఏదైనా స్పెషల్ చేయించేవారని చెప్పారు. పిన్ని ఊరెళ్ళింది కదా, బాబాయ్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఏంటక్క నువ్వు? నాన్న ఇబ్బంది పడతారని ఆయన ఏం చేసినా తిని నువ్వు ఇబ్బంది పడతావా? దీంట్లో ఇబ్బంది ఉంది బుజ్జమ్మా, నేను బాగానే చేస్తాను కదా. అయినా ఈ వంకాయని మించిన కూర ఏముంటుందమ్మా? నాన్న ఈరోజు సండే అంటే ఏదైనా స్పెషల్ గా ఉండాలి. అందుకే అక్కని ఈరోజు రెస్టారెంట్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. చాలా మంచి ఆలోచన బుజ్జమ్మ, నాకు ఈ ఆలోచన తట్టనే లేదు. ఎలా తడుతుంది నాన్న? రోజు అమ్మ తిట్టే తిట్లు విని 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 ఆలోచించడమే మానేసావు కదా. అక్క పద. వద్దను. అదేంటమ్మా, పాపం బుజ్జమ్మ నిన్నంత ప్రేమగా బయటికి తీసుకెళ్తాను అంటే వద్దంటావేంటి? పర్లేదు, వెళ్ళిరమ్మా. అది అవునక్క, నీకోసం ఎంత ఆశగా వచ్చానో తెలుసా? అది కాదు, బాబాయ్ ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేశారు కదా, అవన్నీ వేస్ట్ అవుతాయి. తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలే. వేస్ట్ ఎందుకు అవుతుందమ్మా? నేను తింటాను కదా, మిగిలితే సాయంత్రానికి కూడా పనికొస్తుంది. మళ్ళీ ఇలా బయటికి వెళ్లే అవకాశం ఎప్పుడు వస్తుందో ఏమిటో. వెళ్ళిరమ్మా. నాన్నా, ఐ లవ్ యూ నాన్నా. నువ్వు ఓల్డ్ అయినా నీ మాటలు మాత్రం గోల్డ్. మాన్సి, నాది చాదస్తమా? మర్యాద తెలియని మనుషులతో తిరగొద్దు అంటున్నాను. ఏంటి మామిండ్ల మీరు?
ఈ రోజుల్లో కూడా పెద్దలకి గౌరవం ఇవ్వాలి, పిల్లల్ని ప్రేమగా చూడాలి అంటే ఎలా? దిస్ ఇస్ 2022. ఇప్పుడు అందరూ ఇలానే ఉన్నారు. బ్రాడ్ గా థింక్ చేయాలి, బామలా కాదు. మాన్సి, ఎలా ఆలోచించాలో నాకు తెలుసు. అయినా ఇలాంటి పద్ధతి లేని వాళ్ళని తీసుకొచ్చావని ఆర్యకు తెలిసిందంటే బాగోదు. వాళ్ళని పంపించేయి. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి మోమిన్లా మీనాసా? ఫ్యామిలీ మ్యాటర్స్ లో బ్రోయిన్ల గురించే, పర్సనల్ లైఫ్ లో కూడా బ్రోయిన్ల గురించే, అన్నిట్లో తన గురించి చెప్తారేంటి? బ్రోయిన్లకి ఇది నచ్చదు, బ్రోయిన్లకి అది నచ్చదు, బ్లా 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 అంటూ రోజు వేదం చెప్పినట్టు చెప్తారేంటి? వీళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. మాట్లాడవేంటక్క? మాటలు లేని ప్రశ్నలకి మౌనమే సమాధానం కదాను. అదేంటక్క? అవునను, నేను కార్పొరేట్ కంపెనీలో పనిచేసిన దాన్నైతే ఇలా ఎందుకు బ్రతకాల్సి వస్తుంది? ఎందుకు బతకాలక్క? ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటారు కదా. అలాగే నీకేమైనా పాస్ట్ ఉండొచ్చు కదా, అందుకే అడిగాను. అందులోనూ నువ్వు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్నావు. ఈ చెల్లికి నీ గతం గురించి తెలియకూడదు అనుకుంటున్నావా? నా గతం గురించి నీకే కాదను, ఎవ్వరికీ చెప్పలేను. చెప్పక్క, నీ పాస్ట్ గురించి నాకు చెప్పకూడదా? అసలు నాకంటూ ఒక గతం ఉంటేనే కదా నువ్వు చెప్పడానికి. నేనే కంపెనీలో వర్క్ చేయలేదు. ఇక ఇంగ్లీష్ అంటావా, మనం చిన్నప్పుడు చదువుకున్నదే కదా, ఏదో అలా అలవాటైపోయింది అంతే అను. రాజనందిని చెల్లెలు తానే అన్న విషయం అక్క నాకెందుకు చెప్పట్లేదు? ఎలాగైనా అక్క చెప్పే విషయాన్ని స్లోగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. Mira, order something for us. Excuse me? చెప్పండి మేడం. What kind of food do you prefer?
ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. ఓకే. Stop it! Stop it! యారదే? మాన్సి, నీరజ్, నువ్వెప్పుడు వచ్చా? కమాన్, నువ్వు కూడా రా. స్టాప్ ఇట్ మాన్సి. ఇది ఇల్లు అనుకున్నారా, క్లబ్ అనుకున్నారా? ఏంటి నీరజ్, హ్యాపీగా ఉన్న మూడంతా స్పాయిల్ చేస్తున్నావు. నువ్వు కూడా మాతో ఎంజాయ్ చేయి. మాన్సి, అసలు ఎవరు వీళ్ళంతా? ముందు చెత్తనంతా బయటికి పంపించేయి. వాట్? మేం చెత్తలా కనిపిస్తున్నామా? హే మిస్టర్, మైండ్ యువర్ వర్డ్స్. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. కొడితే మొహాలు పచ్చడైపోతాయి. వాట్ మాన్సీ, అప్పుడేమో ఆవిడ అలా ఇన్సల్ట్ చేసింది, ఇప్పుడేమో మీ ఆయన. ఏంటిది? మమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికే ఇంటికి రమ్మన్నావా?